హాయ్ అందరికీ. ఈరోజు నేను పొట్లకాయ పెరుగు పచ్చడి అనే ఒక పాతకాలం వంట రోటి పచ్చడి అది మీ అందరికీ చూపించాలని అనుకుంటున్నాను. నేను చాలా కాలం నుంచి చూస్తున్నాను. ఏంటంటే చాలా యూట్యూబ్ ఛానల్స్‌లో చూశాను పొట్లకాయ పెరుగు పచ్చడి ఎట్లా చేశారు అసలా బా చేశారు లేదా అని. కానీ ఇప్పుడు నేను చేసిన విధానంలో అయితే ఎవరు చేయలేదు. కనుక ఈ విధానం ఒకసారి చెక్ చేయండి, చూడండి. ఈ రోజుల్లో పిల్లలేంటంటే ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి, వెలక్కాయ పెరుగు పచ్చడి, ఇలా ఆనపకాయ పెరుగు పచ్చడి, ఇట్లా కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ తినడానికి ఇష్టపడట్లేదు. పిజ్జాలు, బర్గర్లు, చికెన్ 65 ఇలాంటివి తినడానికి ఇష్టపడుతున్నారు తప్పించి ఇట్లా ఈ పాతకాలం వంటలు తినడానికి ఎవరు పెద్దగా ఇష్టపడట్లేదు. ఈ ముక్కలు అన్నీ కట్ చేసినవన్నీ కొంచెం ఉప్పేసి అట్లా ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకున్న తర్వాత వాటిని ఏం చేయాలనేది చెప్తాను. ఈ పొట్లకాయలో పోషక విలువలు చాలా ఉంటాయండి. ఈ పోషక విలువలు ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఏదైనా ఎక్కువ వర్క్ చేసి బాడీ పెయిన్స్ ఉన్నాయనుకోండి, ఆ రోజు పొట్లకాయ కూర ఏదో ఒక రకంగా వండుకొని పొట్లకాయ కూర తినండి. మీకు తెల్లవారేసరికి బాడీ పెయిన్స్ ఉంటాయి. నిజంగా చెప్తున్నాను, స్వానుభవంతో చెప్తున్నాను ఇది. అలాగే పెరుగు వేస్తాం కదా ఇందులో, చాలా మంచిదండి. పెరుగు పొట్లకాయ కలిపి తింటే ఒంటికి చాలా చలవ చేస్తుందన్నమాట. కొంచెం సమ్మర్ కదా ఇది, సమ్మర్లో పొట్లకాయ పెరుగు పచ్చడి ఇట్లాంటివి చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు కళాయిలో నూనె వేసి కొంచెం పచ్చిమిరపకాయలు వేపుతున్నాను. సుమారుగా ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేసాను. ఈ పచ్చిమిరపకాయలు ఏంటంటే కారం, కొన్ని కొన్ని చాట్లలో చాలా కారం ఉంటుంది మిరపకాయల్లో. కొన్ని వాటిల్లో అస్సలు కారమే ఉండదు. కారం లేకపోతే ఒక 10-15 వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు. కారం ఉన్నాయి కాబట్టి ఒక 7-8 వేసాను. ఇవి పొట్లకాయలు బాగా ముక్కలు చల్లగా అయిన తర్వాత ఇవి బాగా పిండుకోవాలి. ఇలాగ నీళ్ళల్లో పిండుకోవాలి. ఈ పిండి ఆ నీరు పారేస్తామేమంటే అస్సలు పారేయకూడదు. ఆ నీరు చాలా ఉపయోగపడుతుంది. ఏంటంటే మనం పప్పు వండుకుంటున్నాం అనుకోండి, అందులో వేసుకోవచ్చు. లేదంటే చారు పెట్టుకుంటున్నాం అనుకోండి, అందులో వేసుకోవచ్చు. లేదంటే ఈ పెరుగు పచ్చడే కొంచెం గట్టిగా వచ్చిందనుకోండి, గట్టిగా వచ్చిన దాంట్లో ఈ నీరే కలుపుకుంటే చాలా మంచిదన్నమాట. ఆ నీరు పోనివ్వకూడదు, పోషక విలువలు ఉంటాయి కాబట్టి. కానీ ఈ రోజుల్లో చాలా వరకు కనుమరుగైపోతున్న వంటకమేమో అనుకుంటాను నేను పొట్లకాయతో వంటలు. చాలా మంచిదండి పొట్లకాయ, నన్ను నమ్మండి. పొట్లకాయ తిన్న రోజు ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే బ్లడ్ కూడా బాగా పడుతుంది పొట్లకాయ తింటే కనుక. రెగ్యులర్గా తినాలి. ఒకసారి తినేసి నా బ్లడ్ హెచ్బి కౌంట్ పెరగలేదు అట్లా అనుకోవద్దు. రెగ్యులర్గా తింటూ ఉండాలి. పొట్లకాయ తింటూ ఉంటే మాత్రం చాలా మంచిది. పొట్లకాయ బాగా పిండుకున్నాను. పిండిన తర్వాత రోట్లో చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ మిక్సీలో చేస్తే ఒక్కసారి ఒక రౌండ్ తిరిగేసరికి పొట్లకాయ మెత్తగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మెత్తగా గుజ్జులాగా అయిపోద్ది అనమాట. అట్లా కాకుండా ఇది కచ్చపచ్చగా ఉండాలి, చెక్కబద్దగా అట్లా, అంటే నలిగినట్లుగా ఉండాలన్నమాట. రోల్ అయితేనే బాగుంటుంది. అందుకని యాలకులు అవి దంచుకునే రోల్ ఉందన్నమాట బాబు ఇంట్లో, మా అబ్బాయి ఇంట్లో. దాంతో ట్రై చేస్తున్నాను. రోట్లో రుబ్బితే బాగుంటుంది అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. చాలా రోజుల తర్వాత రోలు వాడుతున్నాను అనమాట. రోటి పచ్చడి యాక్చువల్లీ రోట్లోనే కదా చెయ్యాలి. కనుక రోట్లో చేస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ రోట్లో చేసిన పచ్చడి తినటం వల్ల. ఈ పిండి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలన్నీ కూడా చక్కగా లైట్గా దంచుకోవాలి, ఎక్కువ దంచకూడదు, లైట్గా దంచుకోవాలి. అందుకే మిక్సీలో వేస్తే గబుక్కున అయిపోద్ది అనమాట, మెత్తగా అయిపోద్ది, మెత్తగా అవ్వద్దు. ఈ పెరుగు, మనం వేసిన పెరుగు అంతా కూడా ఈ పొట్లకాయ నీరు పిండేసి ఉన్నాం కదా, ఈ పొట్లకాయ అంతా పీల్చుకుంటుంది ఆ పెరుగుని. దానివల్ల కారం పొట్లకాయ అంతా బాగుండి చాలా టేస్ట్గా ఉంటుంది ఆ పొట్లకాయ అనేది. పెరుగులో నానిన పొట్లకాయ చాలా టేస్ట్గా అనిపిస్తుంది అనమాట. అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. చపాతీలోకి, ఇడ్లీలోకి కూడా తినచ్చు. అలా పెరుగు వేస్తున్నాను. కొంచెం పులిసిన పెరుగు అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ దుబాయ్లో పెరుగు అసలు పులవదు, పులిపే అవ్వదు, మామూలుగా స్వీట్గానే ఉంటుంది అనమాట ఎంత చేసినా కూడా. కనుక అయినా కూడా బాగానే ఉంటుంది. పెరిగే కదా ఎట్లయినా కానీ. కొంచెం ఇందాక ఉడకపెట్టినప్పుడు కొద్దిగా వేసాను ఉప్పు, మళ్ళీ ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు ఆ పెరుగులో ఈ చెక్క ముక్కగా దంచిన పొట్లకాయ అంతా కూడా కలుపుతున్నాను. కలిపి దీనికి చక్కని తాలింపు వేసాను అనమాట. తాలింపు వేసేటప్పుడు కూడా కొన్ని రూల్స్ ఉంటాయండి. నూనె కాగిన తర్వాత మనం అందులో ఏమైతే వేస్తున్నామో సామాన్లు
పోపు దినుసులు అవన్నీ కూడా నూనె కాగిన తర్వాత 1 బై 1 ఒకటి వేగిన తర్వాత మరొకటి, ఒకటి వేగిన తర్వాత మరొకటి అట్లా వేసుకోవాల్సి ఉంటుంది. వెనకాల పెరట్లో మంచి కరివేపాకు చెట్టు ఉంది. దాంట్లో నుంచి 2 రెబ్బలు తుంపి చక్కగా కడిగి ఆ కరివేపాకుని కట్ చేసి తాలింపులో వేశాను. తాలింపులో వేయడం వల్ల ఆ కట్ చేసిన వల్ల అన్నంలో తినేయడానికి వెళ్ళిపోద్ది అనమాట. మళ్ళీ పెద్ద పెద్దగా ఉంటే ఆ కరివేపాకు ఆకులు తీసి పక్కన పెడతారు. అందుకని సన్నగా కట్ చేసేస్తాను. అగో చూడండి తాలింపు 1 బై 1 వేసుకోవాలి. ఆ నూనెకి ఎండుమిరపకాయల తాలూకా ఫ్లేవర్ అంతా తీసుకుంటుంది. తర్వాత మినపప్పులు బాగా వేగుతాయి. తర్వాత ఆవాలు వేగాలి. ఆవాలు వేగాక జీలకర్ర వేగాలి. జీలకర్ర వేగాక కరివేపాకు వేగాలి. ఇవన్నీ వేగిన తర్వాత తాలింపు అనేది కంప్లీట్ అవుతుంది. అన్నీ ఒకసారి వేసి అవి వేక్కోకుండానే తాలింపు కంప్లీట్ అయిపోయింది అని చాలా వంటల్లో చూస్తున్నాను కదా ఈ మధ్య. అసలు బాగా వేయట్లేదు. దయచేసి ఆ వంటలు చేసేవాళ్ళంతా కూడా కొద్దిగా గమనించండి. మంచిగా తాలింపు ఎంత బాగా వేస్తే కూర అంత బాగుంటుంది. కనుక కొన్ని చిన్న చిన్న రూల్స్ ఉంటాయండి, కుకింగ్ రూల్స్, కిచెన్ రూల్స్. అవి ఫాలో అవుతా చేసుకోవాలి. వంట ఏది పడితే అది ఎలా పడితే అలా వండేసేసుకొని పెట్టేయడం కరెక్ట్ కాదు. బాగా వేగిన తర్వాత కరివేపాకు వేస్తాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. పట్టకరతో పట్టుకోవాలని ట్రై చేశాను, కానీ నాకు అలవాటు లేదు. నాకు క్లాత్తో పట్టుకోవడమే అలవాటు అనమాట. జారిపోయింది. ఏదైనా పని సులువుగా ఎలా చేయగలిగితే అలా చేయాలి. పట్టకరతో పట్టుకోవాలి అట్లా ఏం కాకుండా ఎలా సులువైతే అలా చేసుకుంటే బాగుంటుంది కదా. తాలింపు అయిపోయిందండి. దీనికి తాలింపు అయిపోయిన తర్వాత దీన్ని ఉంచేసుకుని చక్కగా అన్నంలో కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి. ఆరోగ్యానికి ఏది మంచిదో అది చేస్తే బాగుంటుంది కదా. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.